నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దసరా కానుకగా జీఎస్టీ స్లాబ్లను 5 నుండి 2 మాత్రమే ఉంచడంతో ధరలు భారీగా తగ్గాయని తెలిపారు. ఇకపై 5% ట్యాక్స్ ఉన్న వస్తువులను 0%కి, 18 ట్యాక్స్ ఉన్నవి 5%కి తగ్గించడంతో నిత్యావసరాలు, కిరాణా, పాలు, ఆహార పదార్థాలు, స్టేషనరీ ధరలు అందుబాటులోకి వచ్చాయి. సెలూన్, జిమ్ వంటి సేవలతో పాటు వ్యవసాయ పరికరాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, సిమెంట్ ధరలు కూడా తగ్గాయని తెలిపారు. అత్యవసర మందులు, జీవన ఆరోగ్య బీమాపై పన్ను రద్దు కావడంతో ప్రజలకు మరింత ఉపశమనం లభిస్తుందని అన్నారు. జీఎస్టీ తగ్గుదల వల్ల రాష్ట్రానికి 8,000 కోట్ల భారం పడినా ఆ భారం నేరుగా ప్రజలకు చేరుతుందని వివరించారు. అయితే వ్యాపార వర్గాలు తగ్గిన జీఎస్టీని వినియోగదారులకు అందించకపోతే ప్రభుత్వం చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఎస్టీ తగ్గుదలతో అమ్మకాలు పెరిగి వ్యాపారులకు కూడా లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ధరలు పెంచి జీఎస్టీ తగ్గించినట్టుగా చూపించిన ఎంఆర్పి రేటు మీద ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం జీఎస్టీ పర్సెంటేజు తగ్గించి అమ్మకాలు చేపట్టకపోయినా లేదా జీఎస్టీని ప్రజలకు చేరవేయకుండా వినియోగదారులకు అందకుండా వీరు దాంట్లో ఏ విధమైన పొరపాట్లు చేసినా మరి ప్రభుత్వ పరంగా కూడా తగు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది వ్యాపార వర్గాల వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏదో మంచి సదుద్దేశంతో నిర్ణయం తీసుకుంది. దాన్ని ప్రజలకు చేరువేయడానికి వ్యాపార వర్గాలు కూడా సహకరించాలి. మీరు ఈ యొక్క జీఎస్టీ తగ్గించడం వల్ల ఇంకా అమ్మకాలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. అమ్మకాలు పెరిగి కొనుగోలు శక్తి పెరగడం వల్ల వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల ఉద్యోగాలు, ఉపాధి వస్తుంది. అదేవిధంగా కొనుగోలు శక్తి పెరగడం వల్ల మీరు వ్యాపార వర్గాల వారు 10 వస్తువులు అమ్ముకునేవారు 20 వస్తువులు అమ్ముకోవడం ద్వారా ఇంకా ఎక్కువ వ్యాపార పరంగా లాభాలు కూడా ఆర్జించే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ప్రభుత్వ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఎవరు వ్యక్తిగతమైన వాళ్ళ లాభానికి ప్రయత్నించినా మరి ప్రభుత్వం దృష్టిలో వారు మరి శిక్షార్హులు. అది కూడా గమనించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను.